హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంట చేసే టైం లేనప్పుడు కేవలం 5 నిమిషాల్లోనే చాలా టేస్టీగా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 క్యాప్సికమ్, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ ఇలా కొద్దిగా వేగిన తర్వాత అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పాలకూర రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పాలకూర రైస్ని చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పాలకూర రైస్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 3 కట్టలు కడిగిన పాలకూరను వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1 చిన్న జాపత్రి వేసుకొని నీళ్లు లేకుండా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. పాలకూర పేస్ట్ను ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 పచ్చిమిరపకాయ, 1 ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ కూడా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పాలకూర పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని పాలకూరలోని వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. పాలకూరలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1 రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత పాలకూర ఈ విధంగా బాగా వేగిపోతుంది. ఇప్పుడు అందులో 2 కప్పులు ఉడికించిన రైస్ను వేసుకొని కలుపుకోవాలి. పాలకూర అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. రైస్ అంతా పాలకూరలో ఈ విధంగా కలిసిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అరచెక్క నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి.
మనకు చాలా టేస్టీగా పాలకూర రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పాలకూర రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 200 గ్రాముల బాస్మతి రైస్ తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ రైస్ని చేసుకోవచ్చు. తరువాత 4 ఎగ్స్ని కొట్టి బౌల్లోకి తీసుకోవాలి. అరకప్పు స్ప్రింగ్ ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. వెజిటేబుల్స్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ 1, బీన్స్ 15, క్యాప్సికమ్ 1. తరువాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ను పొడి పొడిగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఇలా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, కూరగాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కూరగాయలను పూర్తిగా ఫ్రై చేయకుండా సగం వేగేలా ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు సగం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక ఉడికించిన రైస్, ఫ్రై చేసుకున్న ఎగ్, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. మిరియాల పొడి, సోయా సాస్ కలిసేలా రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉల్లికాడలు వేసుకొని కలుపుకోవాలి. మనకు ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ను ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రైడ్ రైస్ని మనం పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి, ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత 1 మీడియం సైజ్ క్యారెట్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యారెట్, బీన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో 1 రెమ్మ కరివేపాకు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 1 వేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ ఇలా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ను పొడి పొడిగా ఉడికించుకొని వేసుకోవాలి.
ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని రైస్ను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని మసాలా అంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో గరం మసాలా కన్నా కూడా చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మసాలా అంతా రైస్లో బాగా కలిసాక లాస్ట్లో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను పిల్లలకు లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం వంట చేయాలా అని ఆలోచించకుండా సింపుల్గా 10 నిమిషాల్లో ఇలా రైస్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు. ఈ రైస్ని మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చు, ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా హెల్దీ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రైస్ చేసుకోవడానికి ముందుగా 1 గ్లాస్ రైస్ను ఉడికించుకొని ఈ విధంగా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పొట్టు మినప్పప్పు, 4 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పొట్టు మినప్పప్పు ప్లేస్లో మీరు మినపగుళ్ళను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దినుసులన్నింటినీ మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. దినుసులు మనకి ఈ విధంగా వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ వేసుకొని పొడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడేంత వరకు బాగా వేగనివ్వాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా రైస్ రెసిపీస్ చేసుకునేటప్పుడు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే ఆ రైస్కి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత అందులో ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తాలింపంతా రైస్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్ను మనం రాత్రి మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఈ పొడిలో మనం కరివేపాకు, పొట్టు మినప్పప్పు, దినుసులు అన్నీ వేసుకున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పొడిని ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు. పొడి అంతా కూడా రైస్కి ఈ విధంగా పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు. ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా ఇలా రైస్ని చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి చాలా టేస్టీగా రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు, ఆఫీస్కి పెట్టడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రైస్ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉల్లిపాయ రైస్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు,
1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పును మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 రెమ్మల కరివేపాకు, 3 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 200 గ్రాముల రైస్ను ఉడికించి వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా రైస్కు పట్టేలా మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత రైస్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కొత్తిమీర పుదీనా తరుగు వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత మనకు ఆనియన్ రైస్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.